హలో ఈరోజు నేను అమ్మ వర్జీనియా బీచ్కి వచ్చాము అండ్ డాల్ఫిన్స్ని చూడడానికి వచ్చాము సముద్రంలో. సో ఫస్ట్ అయితే బోట్ ఎక్కుతున్నాము. ఈ బోట్ని అయితే మీకు చూపిస్తాను. ఇది చిన్న బోటే, పెద్ద బోట్ ఏం కాదు. సో ఇందులో ఫస్ట్ ఫ్లోర్లో చిన్న క్యాఫ్టేరియా లాగా ఉంది. ఇక్కడ కాఫీ, టీ, కొన్ని స్నాక్స్, జ్యూస్ అలా ఏవో చిన్న చిన్నవి అమ్ముతున్నారు. ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్తున్నాము. సెకండ్ ఫ్లోర్కి వెళ్దాము. సెకండ్ ఫ్లోర్లో వ్యూ బాగుంటుందని చెప్పి నేను అమ్మ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో కూర్చున్నాము. సో ఇప్పుడు మనమైతే సెకండ్ ఫ్లోర్లోకి వెళ్దాము. ఇంకా మన బోట్ స్టార్ట్ అవ్వలేదు, జనం వస్తూ ఉన్నారు. ఇక్కడ మనం సెకండ్ ఫ్లోర్లోకి వెళ్తున్నాము. ఇక్కడ చూసారా ఎంత సేఫ్టీ ఎక్విప్మెంట్ రెడీగా పెట్టుకొని ఉన్నారు. చిన్న బోట్ అయినా కూడా సేఫ్టీ ఎక్విప్మెంట్ అయితే చాలా బాగుంది. అమ్మ హాయ్ చెప్తుంది. దాదాపు 2 hours పడుతుంది మొత్తం ట్రిప్ అని చెప్పారు. సో కార్ పార్క్ చేసి బోట్ అయితే ఎక్కేసాము. ఇక్కడ చాలా రకాల బోట్లు ఉన్నాయి చూసారా. అక్కడ మనకు ఫిషింగ్ రాడ్స్తో ఒక బోట్ కనపడుతుంది. సో ఎవరి బోట్లు వాళ్ళు కొనుక్కుంటారు. కొంతమంది ఓన్లీ చేపలు పట్టడానికి ఆ బోట్లో వెళ్తారనమాట. అంటే చేపలు పట్టి జస్ట్ సరదాకి పట్టి మళ్ళీ వదిలేస్తారు కొంతమంది. సో ఇప్పుడైతే మన బోట్ స్టార్ట్ అయిపోయింది. డాల్ఫిన్స్ కనిపిస్తాయో లేదో చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారా హ్యాపీగా జాలీగా వెళ్ళిపోతున్నారు. ఈమె ఎవరో చిన్న బోట్ వేసేసుకొని వెళ్ళిపోతున్నారు. ఇంకా ఈవిడైతే ఒక్కటే చిన్న బోర్డు మీద తను ఒక్కటే చిన్నగా వెళ్తుంది. కాస్త జూమ్ చేసి చూద్దాము ఎలా వెళ్తుందో. చూసారా చిన్నగా సముద్రంలో ఎంత బాగా ఒక్కటే వెళ్ళిపోతుందో, అది కూడా నిలబడి. ఇప్పుడైతే సముద్రంలో చాలా దూరం వచ్చాము. వచ్చిన తర్వాత సడన్గా డ్రైవర్కి డాల్ఫిన్స్ కనిపించాయి. సో బోట్ని స్లో డౌన్ చేస్తారనమాట. ఎక్కడైతే డాల్ఫిన్స్ కనిపిస్తాయో అక్కడ స్లో డౌన్ చేస్తారు. ఇక్కడైతే మనం ఎలాంటి బోట్లో ఉన్నామో అలాంటి బోటే పక్కన వెళ్తుంది. సో దాన్ని నేను మీకు చూపిస్తున్నాను. మీరు ఎప్పుడైనా ఈ డాల్ఫిన్ వాచ్ వెళ్ళాలి అనుకుంటే డాల్ఫిన్ టూర్స్ అని సెర్చ్ చేయండి, వస్తుంది. సో ఇప్పుడైతే మన బోటు చాలా స్లో అయిపోతుంది. డాల్ఫిన్స్ మాకైతే చాలా డాల్ఫిన్స్ కనిపించాయి. ఒక 10-12 డాల్ఫిన్స్ కనిపించాయి. కానీ నేను వీడియోలో క్యాప్చర్ చేద్దామన్న ప్రతిసారి అవి లోపలికి వెళ్ళిపోతున్నాయి. సో అందుకే మీకు ఓన్లీ వాటరే కనపడుతుంది. నేనైతే చాలా ట్రై చేశాను డాల్ఫిన్స్ని వీడియోలో చూపించడానికి, కానీ అవి కనిపించిన ప్రతిసారి లోపలికి వెళ్ళిపోతున్నాయి. సో నెక్స్ట్ టైం అయితే నేను వచ్చినప్పుడు ఖచ్చితంగా వీడియోలో వచ్చేటట్లు చూస్తాను. ఈసారి అయితే డాల్ఫిన్స్ మాకు కనిపించాయి కానీ మీకు కనిపించట్లేదు. మీరు మా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కూల్ కిడ్ స్టూడియో.